యమునా పటరాణి అంటారు బృందావన వాసులు. అటువంటి ప్రసిద్ధమైన యమునా నది పరవళ్ళు దొక్కుతున్నది. భక్తి మహారాణి ఎంతోమంది చాలా కేసీ ఘాట్ దగ్గర ఒక ఉన్నతమైనటువంటి ఈ యొక్క అరుగుల మీద కూర్చొని చూస్తున్నారు. దిగటానికి ఎవరికి ధైర్యం చాలటం లేదు. పరవళ్ళు దొక్కుతున్నది యమునా నది. చూడండి, యమునా పటరాణి అని అంటారు. యమునా మయ్యాకి జై. ఇది పవిత్రమైన కేసీ ఘాట్ అనే దివ్య ప్రాంతం. రాధే రాధే యమునా మయ్యాకి జై. ధీర సమీరే యమునా తీరే వసతి బనే వనమాలి. ఇప్పుడు కూడా యమునా నది యమునా వనచారి అని, యమునా తీర సంచారి అని, యమునా తీరంలో పరమాత్మ తన చరణ స్పర్శతోటి పాదద్వయంతో ఆ యమునా నది ఒడ్డును నడుస్తూ వెళుతుంటే ఆయనకి ఎంతో ఆనందంట. భగవంతుడు ప్రత్యక్షంగా నిండి నిభృకృతమైనటువంటి దివ్యభూమి బృందావనం. భగవద్ అనుభూతి అనేది అది ఎన్నో జన్మల సుకృతం. కాబట్టి ఇక్కడ ప్రతి క్షణం కూడా ఎంత అనుభూతి కలుగుతుందో, ఎంతటి ఆనందం కలుగుతుందో. ఆనందం ఆత్మస్వరూపమై ఉన్నది. ఆ పరమాత్మ స్వరూపమై ఉన్నది ఆనందం. అటువంటి పరమాత్ముడైన కృష్ణ చింతన, కృష్ణనామ స్మరణ, కృష్ణ భజన, కృష్ణ కథ, కృష్ణుని యొక్క దివ్యధామం, వీటి వల్ల ఆనందం అనేది ఇనుమడింప జరుగుతుంది. ఎంతటి శాంతి, ఆనందం. రాధే రాధే యమునా మహారాణికి జై. యమునా మహారాణికి